అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది నా పరిస్థితి. ఏదో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు చాలామంది. నాది ఇంకా మానిటైజనే అవ్వలేదు, నేను అసలు రీచే అవ్వలేదు. నేనేదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నా ఇంటి గుట్టంతా బయట పెడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. యూట్యూబ్లో ఎంతవరకు చూపించాలనో అంతవరకే చూపిస్తాము, కానీ చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అది. కానీ మన వాళ్ళంటూ మనకు సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు లేక ఎంతోమంది వెనకబడిపోతున్నారు. నాది కూడా అలాంటి పరిస్థితి. ఏదైనా కష్టంగా ప్రయత్నిస్తేనే కదా వస్తుంది. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను, కానీ అది అర్థం చేసుకోకుండా నా గురించి ఎవరో ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. అవి కూడా నమ్మి చాలామంది నన్నైతే ఎన్నో మాటలు అనుకుంటున్నారు. అలా ఆలోచించుకుంటూ కూర్చొని నేను వీడియోస్ అయితే పెట్టడం లేట్ చేస్తున్నాను. అసలు అలా ఆలోచించడం నేనే రాంగ్. ఎవరి గురించో ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను ముందుకెళ్ళడం చాలా కష్టం. నాకంటూ 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది. పిల్లలను మంచిగా చదివించుకుంటూ వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తును ఏర్పరచాలని అందరి తల్లిదండ్రులు అనుకుంటారు. అలాగే మేము కూడా అనుకుంటున్నాము. అందుకోసమని నేను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. బయటకు వెళ్ళి జాబ్ చేయొచ్చు, కానీ భార్యాభర్తలు ఇద్దరు బయటికి వెళ్తే ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఈ మధ్య న్యూస్లలో చూస్తూనే ఉన్నాము. అదొక్క ఉద్దేశంతోనే నేను పిల్లల్ని వదిలి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాను. అందుకోసమే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరు ఏమనుకున్నా తగ్గేదే లేదు.